జనగామ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నాయకులు చేపట్టిన ర్యాలీలు విజయవంతం. హుజనాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాదయాత్ర. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి పొన్నం. కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ విమర్శలు ఎదుర్కొంటున్న కాకినాడ ఎంపీ. సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ తరపున ర్యాలీ నిర్వహించి విద్యుత్ ఏడీఈ కార్యాలయం నందు ప్రజల తరపున అర్జీ ఇవ్వడం జరిగింది. హుజనాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పట్టణంలో పలు వీధుల గుండా పాదయాత్రగా వెళ్తూ ప్రజలతో ముచ్చటించారు. పట్టణంలో ప్రధాన రోడ్డు పనులు, నాలా పనులు పరిశీలించారు. పట్టణ ప్రజలు వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేశారు. కూరగాయలు అమ్మే మహిళలతో ముచ్చటించి వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయని ఆరా తీశారు. భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ పొందారు. రాజకీయ జీవితంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు. సామాన్యుడికి ఒక రూల్, బాధ్యత గల ఎంపీకి ఒక రూల్ అంటూ ప్రశ్నిస్తున్నారు కాకినాడ ప్రజానికం. విషయానికి వస్తే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల హెల్మెట్ లేకుండా బైక్ నడపడంపై పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. హెల్మెట్ ఖచ్చితమని హైకోర్టు ఆదేశాల అమల్లో ఉన్నా కూడా లెక్క చేయని కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ బాధ్యత గల ఒక ఎంపీ ఇలా నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్ కు భారీ ఎత్తున వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు వైఎస్ జగన్. విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ రోజు తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం 1938 సంవత్సరంలో ప్రారంభించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు అందించి దేశ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఆంధ్రప్రభ సేవలను మర్చిపోలేమని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆంధ్రప్రభ దినపత్రిక 1938లో ఏర్పడి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఓరు సలుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రభ మరి ఎప్పటికప్పుడు సమగ్రంగా వార్తా కథనాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలు చైతన్యం చేసి ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రభ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం సంబంధించినటువంటి
క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా ప్రారంభం చేయడానికి వారికి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మేలైనటువంటి కార్యక్రమాలని సామాజిక దృక్పథంలో అంటే సమాజాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆయా అంశాలను క్రోడీకరించుకొని మరి ప్రభుత్వానికి అందజేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్పని సాంఘిక దురాచారం రూపొందడం కానీ బాల్యం అరికట్టడం కానీ అనేక కార్యక్రమాల్లో కూడా సామాజిక దృక్పథంలో ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ఉండాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టు ఒక 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ రంగం మరింత ముందుకు వెళ్ళాలని, మరింత ముందుకు రావాలని, ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఈ 2025వ సంవత్సరం కాలమానిని అంటే శుభకార్యాలు కానీ ప్రభుత్వం ద్వారా ఏవే కార్యక్రమం చేపట్టేటువంటి సెలవు దినం సంబంధించి కానీ అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యాలెండర్ను ప్రతి ఏటా ఆనవాయితీగా అంటే అన్ని కూడా ఆయా సంస్థలు అందులో భాగంగా ఈసారి కూడా ఆంధ్రప్రభ ముందుకు వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అభినందనీయం. అందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా 2025వ నూతన సంవత్సరం ముందస్తు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ కు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలోని నాగపుట్టలో పాలు పోసిన కలెక్టర్ బాలాజీ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కలెక్టర్ శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ పండితులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ బాలాజీని ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మలతో పాటు పలువురు ఆలయ అర్చకులు కలెక్టర్ బాలాజీకి వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ తిమ్మనవాణి, మోపిదేవి ఎస్ఐ వై వీర వెంకట సత్యనారాయణ, ఆర్ఐ మోపిదేవి శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది బర్మా ప్రసాద్, విఆర్ఓ బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు ఎన్నలేనివని జనగామ డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కొమ్మూరి మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన ఆశ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారి సంస్కరణలు కానీ దేశ సేవ కానీ ఒక ఆఫీసర్గా, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక ప్రధానిగా మన దేశానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి. అప్పటి నుండే పివి నరసింహారావు గారు వీరు ఇద్దరు కలిసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో మనందరం ఈరోజు బీద బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి మంచి మంచి స్కీములు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అందుకే వారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు
31 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు రాజకీయంలో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుగా వచ్చినటువంటి మహనీయుడు. వారు చేసిన సేవలను మనం ఎంత పొగిడినా మన దానికి మనం విలువ కట్టలేం. చాలా గొప్ప వ్యక్తి. ప్రధానమంత్రిగా చాలా సేవలు అందించిండు మన దేశానికి. ఎప్పుడు సింపుల్గా ఉండి మామూలు వ్యక్తిలాగానే కనిపించేవాడు. కానీ గొప్ప గొప్ప సంస్కరణలు మనందరం ఈరోజు ఆర్థికంగా ఎదుగుతున్నామంటే, మన భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఎదిగిందంటే, భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల ముందు నిలదొక్కుని మేము కూడా ఆర్థికంగా ఎదిగినామని చెప్పుకోవడానికి ఇవన్నిటి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారే. వారిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకున్నా చాలా తక్కువ. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా 2 సార్లు ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పోవడం జరిగింది. విషయం చెప్పగానే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాల్సింది చాలా న్యాయమైన కోరిక. తప్పకుండా నా వంతు కృషి చేస్తా, నా వంతు సహకారం అందిస్తా అని చెప్పేసి మేము 2 సార్లు మిగతా ఎమ్మెల్యేలు ఉద్యమ నాయకులు అందరూ పోయినప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కూడా వారిది కూడా చాలా కీలక పాత్ర. ఈ రకంగా భారతదేశానికి సేవలు అందించాడు, మన తెలంగాణకు న్యాయం చేసాడు. అటువంటి వ్యక్తి ఈరోజు లేదంటే చాలా బాధగా ఉంది. మనము వారి ఆత్మశాంతికై ప్రార్థిస్తాం దేవుని. అదేవిధంగా మన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ సిద్దిపేట జిల్లా మల్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు రాకం యాదగిరి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేని లోటు భారతదేశానికి తీరనిదని అన్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ సేవలు మరవలేనివని పేర్కొన్నారు. మండల నాయకుల సమక్షంలో మన్మోహన్ సింగ్ గారి సంతాప దినం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఎన్నో సేవలు చేసిన ఘనత మన్మోహన్ సింగ్ గారికే దక్కుతుంది. కావున 2 సార్లు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉండగా కూడా మన్మోహన్ సింగ్ గారు నమ్మిన బంటులాగా పనిచేసి ఆయన మీద గౌరవం ఇచ్చి ఆయనకు ప్రధాని ఇచ్చిన ఘనత సోనియమ్మ గారిది. ఇవాళ ఆయన లోటు మనకు తీరని లోటుగా మారింది. ఆయన స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభోగం తీసుకువచ్చి చూపిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారిని ఎంతో కృషి చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా మేము ముందుకెళ్తాం. జోహార్ జోహార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సింధు దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేశారు. కాగా పివి సింధు వెంకట దత్తసాయి వివాహం ఈ నెల 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయపూర్లోని ఓ సరస్సులో 21 ఎకరాల విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒకటైంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రత్నపల్లి గ్రామంలో గురువారం తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఆనంద్ యాదవ్ల ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించి ఉండాలన్నారు. ఎమ్మెల్యే కేఈ తమ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించారని ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలకు తావివ్వకుండా అభివృద్ధి వైపు ఎమ్మెల్యే నడిపిస్తున్నారని ఆనంద్ యాదవ్ పేర్కొన్నారు. గ్రామంలో ఇంకా మిగిలిన సమస్యలను కూడా
ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆనంద్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారి తనయుడు మన యంగ్ టైగర్ కె శ్యామన్న గారి 48వ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా రత్నపల్లి యాదరుల గ్రామ టీడీపీ కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. మన కె శ్యామన్న గారు ఇదే 100 ఏళ్ళు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఇంకా ఇట్లాంటివి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మా కార్యకర్తలు మేము అందరము కోరుకుంటున్నాము. రత్నపల్లి గ్రామంలో గత సంవత్సరంలో ఉన్న ఇబ్బందులు రత్నపల్లి గ్రామంలో మన శ్యామన్న గారు వచ్చి గమనించినాక ట్యాంక్ అయితేనేమి, సిసి రోడ్లు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి, ఇంకా రాబోయే పింఛన్లు కూడా ఇంకా స్టార్ట్ కాలే, చేస్తాము. అది కూడా మనకి ట్యాంక్ సిసి రోడ్లు పూర్తి చేసినాము, ఇంకా కొన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తాగునీరు సమస్య ప్రాబ్లం ఉంటే శ్యామన్న గారి దృష్టికి తీసుకుపోయి అన్నగారు దాన్ని సాల్వ్ చేయడం జరిగింది. కె శ్యాంబాబు గారు రత్నపల్లి గ్రామాన్ని గత ప్రభుత్వంలో రత్నపల్లి గ్రామంలో ఎప్పుడు ఏది గాని గొడవలు ఇవల్ల ఉండేటివి మన శ్యామన్న గారి దృష్టికి తీసుకుపోయి రత్నపల్లి గ్రామం ప్రశాంతంగా ఉండాలా, ఏ గొడవలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా అన్ని సక్రమంగా చెప్పి రాజీ చేయడం కూడా జరుగుతుంది అందరినీ. ఇదే మన శ్యామన్న గారి జన్మదిన సందర్భంగా మన స్కూల్ పిల్లలు కూడా ఎదగాలని చెప్పి మన బుక్స్ అయితేనేమి, పెన్నులు అయితేనేమి, మన స్కూల్ పిల్లలు రాబోయే భవిష్యత్తులు భావితరాలని చెప్పి వాళ్ళని కూడా పిల్లలకి అన్ని రకాలుగా మనం చేయాలని చెప్పి రేపు పొద్దున కూడా దండలు కానీ వల్ల మనం శాలువలు కానీ జనవరి 1 రోజు ఆయనకి విరుద్ధంగా చెప్పినాడు మన ఎమ్మెల్యే గారు. రేపు మన ఎమ్మెల్యే శ్యామన్న గారిని కలవనికి వెళ్ళినప్పుడు మనము ఏదైనా కానీ బుక్స్ కానీ పెన్నులు కానీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ బైపాస్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఒక నియోజకవర్గం స్థాయిలో చేసిన నిరసన కార్యక్రమం జన ప్రవాహాన్ని తలపించింది. ఈ జన ప్రవాహాన్ని చూస్తూనే అర్థమవుతుంది ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అనేది. బడికి వెళ్లే పిల్లలకు అందరికీ 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఆడబిడ్డలకు ఇస్తా అన్న పథకాలు, సూపర్ 6ల పేరుతో అందిస్తానన్న సంక్షేమ పథకాలు, హామీలు ఏవి నెరవేర్చలేదు. 16,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారు. ఆంధ్రప్రదేశ్ లో 1.6 కోట్ల కుటుంబాలు పేదరికంలో ఉంటే వారిపై విద్యుత్ భారం మోపుతున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని అన్నారు. కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు రావడం కూడా జరిగింది. మీరంతా చూశారు. కొన్ని వేల మంది ఈ రోజు ముందుకొచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా, ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం, కొన్ని వేల మంది ముందుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటేశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? నేను ఛార్జీలు పెంచను, 5 సంవత్సరాలలో పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను, కొత్త పవర్ ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా
వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకుని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈ రోజు నేను తీసుకొచ్చింది కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్లు మెళ్ళలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈ రోజు రోడ్డు ఎక్కారు. కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఈ రోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈ రోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సామాన్యుడి తరపున వైఎస్ఆర్సీపీ ముందుండి నిలబడి పోరాడుతా ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాము. రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతమవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం ప్రజలందరి తరఫున, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, పేద ప్రజలను కనికరించండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 160 కోట్ల కుటుంబాలు ఉంటే 140 కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి, అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి. వారందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి తరఫున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చుకోండి అని మీకు తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం తగ్గించాలని చెప్పి. తగ్గించకపోతే మరింత ఉధృతమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్.